నమస్తేనా. నమస్తే. ఏమరా వేణు ఈ మధ్య కానొస్తలేవు? ఏముందానా, ప్రపంచం మొత్తం బిజీగా ఉంది, నువ్వు తప్ప. అరే బిజీ అంటే ఒక కథ గుర్తుకొచ్చిందిరా. ఒకసారి అడవిలో ఆవు పులి ఎదురుపడ్డాయి. ఆవు పులి ఆవుని పులి తింటా అన్నది. ఆవేమన్నదంటే ఒక గంట టైం ఇయ్యే, ఇంటికి వేసి వస్తా, మాట తప్పేటోని కాదు. ఎందుకు? మాకు తెలుసులే అన్న, దూడకు పాలు ఇవ్వడానికే కదా. అబ్బా కరెక్ట్ చెప్పినవరా బాయ్. పులి కూడా అదే అంది. అప్పుడు ఆవేమన్నది, ఏ గది కాదు, ఫోన్ ఛార్జింగ్ పెట్టి వచ్చిన, ఒక ఫోన్ చేసుకుని వస్తా అంది. అప్పుడు పులి ఏమంది, బొంగేం కాదు, నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేనేం చేయాలి అంది. అప్పుడు ఆవేమన్నది, ఐఎంఈఐ నెంబర్ ఇచ్చిన కదా, ట్రేస్ చేయొచ్చు కదా అని వెళ్ళిపోయా. తర్వాత ఏమైందన్నా, ఆవు వచ్చిందా? బొంగు వస్తుంది రా బాయ్. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆవుకి తీరికలేదు, వెళ్ళిపోయిన ఆవుని ఎతికి పట్టుకొని పులికి టైం లేదు. గట్లెట్లా అంటావు? గట్లెట్లేదురా బాయ్, ఆవు వాట్సాప్ లో బిజీ, పులి క్యాండీ క్రష్ లో బిజీ. అన్నా మస్తు కథలు చెప్తావు కానీ ఒక్క పని కాదన్నా నీతోటి. ఫోన్ వస్తాను చూడు. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేసినా సరే సగం నాతో పంచుకోవాలి. గది గది టూలో అంటే నువ్వు ఇప్పుడు కలగంటావు అనుకో, సగం నాతో పంచుకోవాలి. నువ్వు ఏడుస్తున్నావు అనుకో, సగం నాతో పంచుకోవాలి. నువ్వు నవ్వుతున్నావు అనుకో, సగం నాతో పంచుకోవాలి. నువ్వు ఏం చేసినా నాతో పంచుకోవాలి. ఇంతకీ ఏం చేస్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేస్తున్నా, పంచుకుంటావా? ఓకే, ఐఎమ్ బిజీ, ఐ విల్ కాల్ యూ. అన్నా వదిన ఏం చేస్తుంది? అందులో సగం నువ్వేం అడిగినావు? బాత్రూమ్ కడుతుందంటారా బాయ్. అయితే నువ్వు పినాయిల్ అడుగు. పినాయిల్ తెల్లగుంటది, బాటల్లో 30 రూపాయలు లీటర్. చాయ్లో ఫినాయిల్ కలపాలి చాలే అని. ఏమ్రా చల్లగున్న చాయ్, పైసలు ఇస్తలేమా? ఏమ్రా ఈ మధ్య ఫోన్ల దందా మంచిగా నడుస్తున్నట్టుంది, రోజుకో ఫోన్ మారుస్తున్నావు. నమస్తే సార్. నమస్తే. అరే నమస్తే, ఇంజనీరింగ్ అన్నా, ఇక్కడ రా కూర్చో. నమస్తే శంకర్. రే చిన్ను, ఈ పని మానేసి స్కూల్కి వెళ్ళరా, నేను నీకు హెల్ప్ చేస్తాను. అరే ఎందుకన్నా నువ్వు మా వాళ్ళ గురించి అంత కష్టపడతావు? నువ్వు పెద్ద కంపెనీలో మెకానికల్ ఇంజనీర్వి, నీ పని నువ్వు చూసుకోవచ్చుగా. నువ్వు ఎంత చెప్పినా మా వాళ్ళు వినరన్నా. హలో బ్రదర్స్, నమస్తే ఇంజనీర్ సార్. హాయ్ విహారీ, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. అరే లక్కీ, పదరా, టైం అవుతుంది. బాయ్ అన్న. బాయ్ రా. బాయ్. అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, పైసలు ఏ నుంచి వస్తాయి, ఏం అర్థం కావట్లేదు రా బాయ్. ఏడుకోతారు, నేను ఇచ్చిన ఫోన్లు అమ్ముకొని కూర్చుంటారు. సిటీలో అన్ని టెంపుల్స్ ఉండగా ఎంత దూరంలో ఉన్న ఈ టెంపుల్ కి ఎందుకు తీసుకొస్తున్నావే? నేను టెంపుల్ కి తీసుకెళ్తున్నా, దూరం దగ్గర అని చూడకు. ఏమైంది? నేచర్ పిలుస్తోంది. సర్లే వెళ్ళు. హాయ్ అండి, ఇలాంటి ప్లేస్లో ఒంటరిగా ఉన్నారు, ఏమైనా హెల్ప్ కావాలా? What do you want? ఓ మనం ఆ టైపా? చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదు? హలో ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? చాలా ఆపు అమ్మా. నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల సొసైటీ కిల్ అవుతుంది. చండాల పనులు చేస్తూ బిల్డప్ ఒకటి. ఏంటి అతను అలా చూస్తున్నావు? నందినికి ఇన్సల్ట్ అయింది. ఏయ్ వెళ్దాం పదా. వెళ్ళడం కాదు, ఇప్పుడు చూడు. నందిని స్టడీయింగ్ ఇన్ శ్రీనిధి కాలేజ్, MBA సెకండ్ ఇయర్, హౌస్ నెంబర్ 8-2-. అడ్రస్ కూడా చెప్తున్నావా? నేను అలాంటి వాడు కాదు. ఏంటి ఇది? ఈ నందిని హార్ట్ చాలా డ్యామేజ్ అయింది. వాడితో సారీ చెప్పించుకునేంత వరకు నో రిలాక్స్. ఎక్కడ కనిపించట్లేదేంటి? హాయ్, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? అచ్చా, నీ యాక్టింగ్ బహుత్ అచ్చా. ఏంటి మన కోసం సర్చింగా? నువ్వు చెప్పకుండా నీ కళ్ళు చెప్తున్నాయి.
నువ్వు దేని గురించి వెతుకుతున్నావని. నీకు పంక్చర్ షాప్ ఉందా? పంక్చర్ షాపా? ఎందుకు? నేను వెతుకుతుంది దాని గురించే. షాప్ లేదు కానీ పంక్చర్ మాత్రం బాగా వేస్తాను. టైర్కి కాదు, హార్ట్. నా వల్ల నీ హార్ట్ పంచర్ అంటుంది. ప్యాచ్ వేయాలా? అవసరం లేదు. నా హార్ట్ ట్యూబ్లెస్, ఎప్పుడూ పంక్చర్ అవ్వదు. అయినా సరే నెంబర్ తీసుకో, అయిందనిపిస్తే కాల్ చేయి. థ్యాంక్స్, బట్ ఐ డోంట్ వాంట్ యువర్ నంబర్. పర్లేదు తీసుకో. మందర్ మొహాట్ ఎందుకో 9848012120 కాల్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్, ఇప్పుడు ఎత్తారా గ్లాసులు. వర్జం వాకౌట్ అయింది. రే శక్తి, తట్టుకోలేకపోతున్నావురా నీ భక్తి. మందుకు ముహూర్తాలేంట్రా? మందుకేంటి మామ, నేను ముద్దు కూడా ముహూర్తం చూస్తా. అప్పటిదాకా అమ్మాయి ఉండాలిగా. పోతే పోనీ మామ, నాకు వర్జినిటీ పోవడం కంటే వర్జం పోవడమే ఇంపార్టెంట్. మందు నీది కాబట్టి మూసుకొని ఉన్నాం, లేకపోతే ఈ పాటికి అయిపోయి పోసుకునే వాళ్ళం. బావ నాకు డౌట్. అమ్మాయిలు వయసుకు వచ్చారనుకో పెద్దగా ఫంక్షన్ చేస్తారో అందరూ తెలుస్తుంది. అబ్బాయిలు వయసుకు వచ్చారనుకో ఎట్లా తెలుస్తుంది? బయటికంటే బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నానంటే వాడు వయసుకు వచ్చినట్టేరా. ఓ, అంటే మీ ఇద్దరు బాత్రూంలో టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదన్నమాట. అంటే నీ ఉద్దేశం? లేకపోతే ఏంటి బావా, నెక్కర్లు వేసుకునే వయసులోనే పోరులు వెనకాల చక్కర్లు కొట్టే ఈ జనరేషన్ లో, మీసాలు కూడా రాని వయసులోనే లవ్ ఫెయిల్యూర్ అయి సీసాలు లేపే ఈ జనరేషన్ లో ఇంకా మీ ఇన్బాక్స్లు ఖాళీ ఉన్నాయంటే ఏంటి బావ మ్యాటరు? హలో హలో హలో, ఫోన్ చేసింది నువ్వేం తెలుసు? మ్యాటర్ చెప్పు. ఏంటి, హార్ట్ పంచర్ అయిందా? అంత లేదు, నంబర్ కరెక్టా కాదా అని టెస్ట్ చేశాను అంతే. టెస్ట్ చేయడానికి రింగ్ చేసి కట్ చేయొచ్చుగా. అవునా? ఓకే. హే హలో హలో. ఎవరు బావా? కాల్ సెంటర్ ఫోన్ రా. మరి పంచర్ అని వినిపించింది. పంచర్ షాప్కి లోన్ కావాలని అడిగింది, వద్దని చెప్పా. నీకు కావాలా? నాకెందుకులే బా. ట్యాప్ ఓపెన్ చేయాలి రాబాయ్. ఎందుకన్నా స్నానం చేస్తావా? అరే ఓ అవులే, ట్యాప్ అంటే గా ట్యాప్ కాదురా, నా ట్యాప్ ఓపెన్ చేయాలి. చూసి పోసుకోవాలిరా అయ్యా. గిట్ల ఏడంటే ఆడ పోషణం అనుకో, మన గ్యాంగ్ వేలు క్యాడర్ వాళ్ళు పోద్దనా? అరే ఓ అవులే, క్యాడర్ వాల్యూ మనకి తెలుసు, లోపల బ్లాడర్ తెలియదు కదా, నిండిపోయింది. అర్జెంట్గా ఓపెన్ చేయాలి, లేకుంటే ప్యాంట్ ఖరాబ్ అవుతుంది అయ్యా. ప్లేస్ ఎట్లుందన్నా? మంచిగుందిరా బాయ్, ఈయనే ఉండండి. సూపర్ ఉంది, మన కోసమే గోడ కట్టినట్టుంది. ఇలాంటి గోడ కొడితే గోడ పగిలిపోవాలి. మనకెందుకులే. ఏంటి? నిన్నట్టుండి నేనేం తినలేదు తెలుసా అండి. అవునా? ఏమైనా తింటావా? రేయ్, తనకు దోశ ఇవ్వరా. వద్దండి. దోశ వద్దా? పూరి కావాలా? సారీ కావాలండి. అదెక్కడ దొరుకుతుంది? మీ దగ్గరే దొరుకుతుంది, చెప్పేయండి ప్లీజ్. ఊహ తెలిసినప్పటి నుండి లక్కీగడ ఆ పదాన్ని ఎప్పుడు వాడలేదు, వాడడు కూడా. ఊహ తెలియనప్పటి నుంచి నందిని ఆ పదం చాలా మందితో చెప్పించిందండి, మీతో కూడా చెప్పిస్తుందండి. అడిగి అడిగి నీ స్వరం ఆగిపోవాలి గాని నీకు సారీ చెప్పే ఛాన్సే లేదు. ఇంకేంటి, దయచేయండి. లేదండి, మీరు సారీ చెప్పే వరకు వెళ్ళనండి. వెళ్ళకండి, నేనే వెళ్తా. మళ్ళీ వస్తానండి. నీ కర్మ. నమస్తే అన్న. హాయ్ చిన్ను. దీనికి బ్రాండెడ్గా బిల్డప్ ఇచ్చాం. ఇప్పుడు ఇలా చూసిందనుకో, దీని బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. హాయ్.
అయితే హార్ట్ పంచర్ అయిందన్నమాట. చెప్పా కదా నా హార్ట్ ట్యూబ్లెస్ అని. మరి ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చినట్టు? నీ షాప్ ఎక్కడుందో చూద్దామని, జస్ట్ చెక్ చేద్దామని. చెకప్కి షాప్ అవసరం లేదు, ఎక్కడైనా సరే. అయితే కూర్చో. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? పర్ఫ్యూమ్ కాదమ్మా, అది లైఫ్ బాయ్ సోప్. లైఫ్ బాయ్ సోప్స్ పెళ్ళిగాక పర్ఫ్యూమ్ అనుకుంటుంది. అందుకే ఆడి కార్లోనే కాదు, అప్పుడప్పుడు షేర్ ఆటోలు కూడా తిరాలని చెప్పేది.